శివయ్య భక్తునికి మార్గదర్శకుడు. ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు జీవించేవాడు. తన జీవితంలో ఎన్నో కష్టాలు, విఫలతలు ఎదుర్కొంటూ ఎప్పుడూ సంతోషం పొందలేక నిరాశలో ఉండేవాడు. ఒకరోజు రాత్రి ఇంట్లో ఒంటరిగా కూర్చుని రాము తన మనసులోని బాధలను శివునికి చెప్పాలనిపించింది. శివయ్య, నా జీవితం ఎందుకు ఈ విధంగా నాలో బాధను తెస్తోంది? నేను ఎంత ప్రయత్నించినా సంతోషం లభించట్లేదు అని రాము హృదయం నుంచి అరచు. ఆ రాత్రి రాము కలలో శివుడిని చూశాడు. శివుడు దయతో అతడిని అడిగాడు, రాము, నీవు ఎందుకు నిరాశలో ఉన్నావు? నీవు నీ కర్మలను అర్థం చేసుకున్నవా? రాము తల తిప్పి, శివయ్య, నాకు అర్థం కాదు. నేను కష్టపడి పనిచేస్తున్నాను, కాని ఫలితం లేదు అని చెప్పాడు. శివుడు స్వరంగా, మన జీవితంలో కష్టం మాత్రమే కాదు, కర్మ యొక్క ఫలితం కూడా మనకు తెలుసు కావాలి. నీవు నిజంగా శ్రద్ధతో ప్రయత్నిస్తే నేను నీకు మార్గం చూపిస్తాను అని అన్నాడు. అదే సమయంలో శివుడు రాముకు ఒక చిన్న పుస్తకం ఇచ్చాడు. పుస్తకంలో జీవిత సాధనల గురించిన శ్లోకాలు, భక్తి మార్గాలు ఉండేవి. రాము ఆ పుస్తకాన్ని చదివి ప్రతి శ్లోకాన్ని తన జీవితంలో అమలు చేయడం మొదలుపెట్టాడు. మొదట రాము తన మనసుని శాంతిపరచుకోవడానికి ధ్యానం చేయడం ప్రారంభించాడు. ప్రతి ఉదయం రాము పూలు, ధూపం, దీపంతో శివాలయానికి ప్రార్థనకి వెళ్లేవాడు. దీని ద్వారా అతని హృదయం నెమ్మదిగా మార్పు పొందసాగింది. రాము తన గ్రామంలోని బతుకమ్మ, రామలింగేశ్వరులని కూడా సహాయానికి తీసుకోవడం మొదలుపెట్టాడు. ఒకరోజు అతని గ్రామంలో భారీ వరద వచ్చింది. రాము ధైర్యంగా పల్లె ప్రజలను కాపాడడంలో ముందుండి శివుని భక్తి చూపించాడు. ప్రజలు ఆశ్చర్యంగా అతని ధైర్యాన్ని చూసి, రాము, నువ్వు నిజంగా శివభక్తుడివి అన్నారు. రాము సంతోషంగా, ఇది శివుడి ఆశీర్వాదం అని వినయంగా సమాధానం ఇచ్చాడు. తన జీవితంలో రాము ప్రతి కష్టం, ప్రతి సమస్యను శివభక్తి ద్వారా అధిగమించగలడని తెలుసుకున్నాడు. కాలక్రమేణా రాము గ్రామంలో ఒక ఆదర్శభక్తుడిగా, యువతకు మార్గదర్శకుడిగా పేరుగాంచాడు. శివుడు తన భక్తుని మార్గాన్ని చూపించి జీవితంలో నిజమైన ఆనందం, శాంతి ఎలా సాధించాలో చూపించాడు. కథ చివరలో రాము భక్తి, ధర్మం, కర్మ మరియు దయ ద్వారా తన గ్రామంలో వెలుగుగా మారాడు. రాము రోజూ శివుని ప్రార్థన చేసి ధ్యానం చేయడం ద్వారా తన మనసుని శాంతిపరచడం మొదలుపెట్టాడు. ప్రతి ఉదయం పల్లెలో మానవులకు సహాయం చేయడానికి రాము వెళ్లేవాడు. వీటివల్ల గ్రామంలోని పెద్దలు, చిన్నారులు అతన్ని గౌరవించసాగారు. ఒకరోజు రాము కలలో శివుడిని చూశాడు. శివుడు సంతోషంగా, రాము, నీవు నిజంగా భక్తుడవుతూ కర్మలో స్థిరపడుతున్నావు. ఇంకా కొన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంది అని అన్నారు. రాము భయంతో అడిగాడు, శివయ్య, అవి ఏంటి? నేను ఏమి చేయగలను? శివుడు స్మితంతో, నీవు తన నిజమైన ధైర్యాన్ని చూపించాలి. జీవితంలో వచ్చిన ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొని అహంకారం, లోభంలను దూరం చేయాలి అని చెప్పాడు. రాముకు మరల ఒక పుస్తకం కనిపించింది. ఈ పుస్తకంలో శివభక్తి విధానం, కర్మ మార్గం, ధ్యానం, ఉపాసన పద్ధతులు వివరించబడ్డాయి. రాము ప్రతి పాఠాన్ని క్రమంగా చదివి రోజూ అమలు చేయడం మొదలుపెట్టాడు. వీటివల్ల అతని హృదయం మరింత శాంతియుతం, ధైర్యవంతం అయింది. ఒకసారి రాము ఊరిలో పెద్ద తుపాన్ను ఎదుర్కొన్నాడు. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న సమయంలో రాము ఆ ప్రజలను రక్షించడానికి ముందుకు వచ్చాడు. అతని ధైర్యాన్ని చూసి గ్రామస్తులు ఆశ్చర్యంతో, ఇది నిజంగా శివుని ఆశీర్వాదం అన్నారు. రాము తన ప్రయత్నంలో విజయం సాధించి శివుని మహిమను ప్రతి ఒక్కరికి చూపించాడు. కాలక్రమేణా రాము గ్రామంలోని యువతకు మార్గదర్శకుడుగా నిలిచాడు. తను శివుని భక్తి, ధర్మం, కర్మ మరియు దయ ద్వారా తన జీవితాన్ని సంతృప్తికరంగా మార్చుకున్నాడు. రాము తన హృదయంలో ఎల్లప్పుడూ శివుని సేవ, భక్తి, ప్రేమను నిలుపుకోవడం ప్రారంభించాడు. ఒకరోజు రాము కలలో శివుడిని చూసి, రాము, నీవు నిజమైన భక్తుడవు. ఇప్పుడు నీ జీవితం వెలుగుతో నిండిపోయింది అన్నారు. రాము ఆనందంతో, శివయ్య, ఇది నా శ్రద్ధ, నా ప్రయత్నం కాకుండా మీ ఆశీర్వాదం అని సమాధానం ఇచ్చాడు. ఇలా రాము తన గ్రామంలో ఒక ఆదర్శ భక్తుడుగా, ప్రతి వ్యక్తికి మార్గదర్శకుడుగా నిలిచాడు. అతని జీవితంలో ఉన్న ప్రతి కష్టం, బాధ, సమస్యలు శివభక్తి ద్వారా సులభమయ్యాయి. రాము ప్రతిరోజు ధ్యానం, భక్తి, సేవ మరియు కర్మలో స్థిరంగా ఉండడం ద్వారా శివుని సాన్నిధ్యం పొందాడు. గ్రామంలో ప్రతి ఒక్కరూ రాముని భక్తిని చూసి జీవితంలో ధర్మ, కర్మ, భక్తి ఎలా అవసరమో తెలుసుకున్నారు.
రాము జీవితంలో పొందిన సంతోషం, శాంతి, ఆనందం శివుని భక్తి వల్లనే సాధ్యమయ్యిందని ప్రతి ఒక్కరికీ తెలిసింది. ఈ విధంగా రాము తన గ్రామంలో వెలుగుగా మారి, భక్తి, ధర్మ, కర్మ మార్గంలో అనుసరణీయ ఆదర్శంగా నిలిచాడు. రాముకు రోజులు, వారాలు, నెలలు గడిచే కొద్దీ శివభక్తి మరింత బలపడింది. ప్రతి ఉదయం రాము శివాలయానికి వెళ్లి, పూలు, దీపం, ధూపంతో శివుని ప్రార్థించేవాడు. అతని ఆత్మ లోపల శాంతి, ధైర్యం, దయ, మరియు ప్రేమ పెరుగుతున్నాయి. ఒకరోజు రాము కలలో శివుడిని చూశాడు. శివుడు సంతోషంగా, రాము, నీవు ఇప్పటికే భక్తిలో స్థిరంగా ఉన్నావు, కాని నిజమైన పరీక్ష ఇంకా మిగిలింది, అని అన్నారు. రాము భయంతో అడిగాడు, శివయ్య, ఆ పరీక్ష ఏంటి? నేను ఏం చేయాలి? శివుడు పలకరించి, రాము, నీవు నిజంగా కష్టాన్ని ఎదుర్కొని, ఇతరులకు సహాయం చేసి, భక్తిలో అహంకారం, లోభంలను దూరం చేయగలవా అని చూడాలి, అన్నారు. ఆ రోజు రాముకు ఊర్లో ఉన్న వృద్ధ, అనాథ పిల్లల కోసం సహాయం చేసే అవకాశం వచ్చింది. అతను ధైర్యంగా, ప్రేమతో వారందరినీ కాపాడాడు, అవసరమైన సాయం అందించాడు. ప్రజలు ఆశ్చర్యంతో, రాము నిజంగా శివుని భక్తుడవాడు. అతని కర్తవ్యాన్ని, ధైర్యాన్ని చూసి మనం కూడా భక్తి మార్గంలో వెళ్ళాలి, అన్నారు. రాము తన హృదయంలో ఆనందాన్ని, శాంతిని, సంతోషాన్ని అనుభవించసాగాడు. అతను తన గ్రామంలోని యువతకు శివభక్తి, ధ్యానం, కర్మ మరియు సేవ మార్గంలో మార్గదర్శకుడిగా మారాడు. రాము రోజూ పూజ, ధ్యానం, భక్తి మరియు కర్మలో స్థిరంగా ఉండేవాడు. అతని జీవితం ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా, గ్రామంలోని ప్రతి ఒక్కరికి మార్గాన్ని చూపించింది. రాము ప్రతిరోజు శివుని క్షమ, దయ, ప్రేమను తన జీవితంలో అనుసరిస్తూ, నిజమైన భక్తి సాధించాడు. గ్రామంలోని ప్రతి వ్యక్తి రాముని భక్తిని చూసి, జీవితంలో ధర్మ, కర్మ, భక్తి అవసరమని తెలుసుకున్నారు. రాము తన జీవితంలో ఎదురైన ప్రతి కష్టం, సమస్య, బాధను శివభక్తి ద్వారా అధిగమించాడు. తన గ్రామంలో రాము ఒక ఆదర్శ భక్తుడిగా, ప్రతి యువతకు మార్గదర్శకుడిగా నిలిచాడు. రాముని భక్తి, ధర్మం, కర్మ మరియు దయ గ్రామంలో ప్రతి ఒక్కరికీ వెలుగుగా మారింది. రాము శివుని ఆశీర్వాదం పొందిన క్షణాన్ని ఎప్పటికీ మరచిపోలేదు. అతను తన జీవితంలో పొందిన సంతోషం, శాంతి, ఆనందం శివుని భక్తి వల్లనే సాధ్యమయ్యిందని తెలుసుకున్నాడు. ఈ విధంగా రాము తన గ్రామంలో వెలుగుగా, భక్తి మార్గంలో స్థిరంగా నిలిచాడు. అతని జీవితం ప్రతి ఒక్కరికీ భక్తి, ధర్మం, కర్మ, సేవ ద్వారా సంతృప్తి పొందడానికి ఒక ఉదాహరణగా మారింది. రాము రోజులు, వారాలు క్రమంగా శివభక్తిలో మరింత స్థిరపడ్డాడు. ప్రతి ఉదయం, రాము శివాలయానికి వెళ్లి ధ్యానం, పూజ, దీపప్రదీప్తి చేస్తాడు. అతని హృదయం నెమ్మదిగా శాంతితో, ధైర్యంతో, ప్రేమతో నిండింది. ఒకరోజు రాము కలలో శివుడిని చూశాడు. శివుడు సంతోషంగా, రాము, నీవు ఇప్పటికే భక్తిలో స్థిరంగా ఉన్నావు. కాని నిజమైన దైవ పరీక్ష ఇంకా మిగిలింది, అన్నారు. రాము భయంతో అడిగాడు, శివయ్య, ఆ పరీక్ష ఏంటి? నేను ఏం చేయగలను? శివుడు స్వరంగా, రాము, నీవు నిజంగా ఇతరుల బాధను అర్థం చేసుకుని, వారిని కాపాడగలవా అని చూడాలి, అన్నారు. తరువాత రాముకు ఊరిలో అనాథ పిల్లల కోసం సహాయం చేయాల్సి వచ్చింది. రాము ధైర్యంగా, ప్రేమతో వారందరినీ కాపాడి, అవసరమైన వస్తువులు, ఆహారం అందించాడు. ప్రజలు ఆశ్చర్యంతో, రాము నిజంగా శివుని భక్తుడవాడు. అతని ధైర్యం, ప్రేమ ప్రతి ఒక్కరికి చూపుతుంది, అన్నారు. రాము తన హృదయంలో ఆనందాన్ని, శాంతిని, సంతోషాన్ని అనుభవించసాగాడు. తన గ్రామంలోని యువతకు శివభక్తి, ధ్యానం, కర్మ, సేవలో మార్గదర్శకుడుగా నిలిచాడు. ప్రతిరోజు రాము శివుని భక్తి, సేవ, ధ్యానం, కర్మలో స్థిరంగా ఉండేవాడు. తన జీవితంలో ఎదురైన ప్రతి కష్టం, సమస్య, బాధ శివభక్తి ద్వారా అధిగమించగలడని రాము తెలుసుకున్నాడు. గ్రామంలోని ప్రజలు రాముని భక్తిని చూసి, జీవితంలో ధర్మ, కర్మ, భక్తి యొక్క అవసరాన్ని అర్థం చేసుకున్నారు. రాము తన జీవితం ద్వారా ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శాన్ని చూపాడు. అతని భక్తి, కర్మ, ధ్యానం, సేవ ప్రతి ఒక్కరికి మార్గదర్శకం అయ్యాయి. రాముని జీవితంలో శాంతి, ఆనందం, సంతోషం శివుని ఆశీర్వాదం వల్లే సాధ్యమయ్యింది. రాము తన గ్రామంలో వెలుగుగా మారి, భక్తి, ధర్మం, కర్మలో స్థిరమైన ఆదర్శంగా నిలిచాడు. ప్రతిరోజు శివుని సేవలో, భక్తిలో, ధ్యానంలో, కర్మలో స్థిరంగా ఉండటం రాముకు ఆనందం, శాంతిని ఇచ్చింది. రాము రోజూ శివుని భక్తి, ధ్యానం, పూజ, సేవలో స్థిరంగా ఉండేవాడు. అతని హృదయం ధైర్యం, ప్రేమ, దయ, శాంతితో నిండిపోయింది.
గ్రామంలోని ప్రతి వ్యక్తి రాముని భక్తిని చూసి జీవితంలో ధర్మ, కర్మ, భక్తి అవసరమని తెలుసుకున్నాడు. రాము తన జీవితం ద్వారా ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శకుడిగా మారాడు. అతని భక్తి, ధ్యానం, కర్మ, సేవ ప్రతి ఒక్కరికి వెలుగుగా, ఆదర్శంగా నిలిచాయి. ఒకరోజు రాము కలలో శివుడిని చూశాడు. శివుడు సంతోషంగా, రాము, నీవు నిజమైన భక్తుడవవు. నీ కష్టాలు, సమస్యలు, బాధలు ఇప్పుడు శాంతి పొందాయి. నీవు జీవితం పూర్తి సంతోషంతో, శాంతితో గడపగలవు అన్నారు. రాము వినయంగా, శివయ్య, ఇది నా శ్రద్ధ, కృషి మాత్రమే కాదు, మీ ఆశీర్వాదమే అని సమాధానం ఇచ్చాడు. ఆ రోజున రాము తన గ్రామంలో ఒక ప్రకాశవంతమైన భక్తి ఉదాహరణగా నిలిచాడు. తన జీవితంలోని ప్రతి కష్టం, బాధ, సమస్య శివభక్తి ద్వారా సులభమయ్యాయి. రాము ప్రతిరోజు భక్తి, ధ్యానం, సేవ, కర్మలో స్థిరంగా ఉండడం ద్వారా శివుని సాన్నిధ్యం పొందాడు. అతని జీవితం గ్రామంలోని యువత, పెద్దలు, చిన్నారులందరికీ ఒక మార్గదర్శకం అయింది. ప్రతి ఒక్కరూ రాముని భక్తిని చూసి జీవితంలో ధర్మం, కర్మ, భక్తి ఎలా అవసరమో తెలుసుకున్నారు. రాముని శాంతి, ఆనందం, సంతోషం శివుని భక్తి వల్ల సాధ్యమయ్యింది. తన జీవితాన్ని వెలుగుగా, మార్గదర్శకంగా మార్చిన రాము, గ్రామంలోని ప్రతి ఒక్కరికి భక్తి, సేవ, ధర్మం, కర్మలో ప్రేరణ ఇచ్చాడు. ఇలాగే రాము శివుని ఆశీర్వాదంతో జీవిస్తూ, తన గ్రామంలో సంతోషం, శాంతి, ప్రేమను వ్యాపింపచేశాడు. కథ చివర రాముని జీవితం భక్తి, ధర్మం, కర్మ మరియు సేవలో ఒక ఆదర్శంగా నిలిచింది. ప్రతి ఒక్కరూ రాముని విధానం, భక్తి, ధ్యానం, సేవ చూసి తమ జీవితంలో అదే పాటించాల్సిన అవసరం ఉందని తెలుసుకున్నారు.